మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం సెక్రటేరియల్ ఛాంబర్ కేటాయింపుపై కసరత్తు కొనసాగుతుంది. పవన్ ఇంపార్టెన్స్ తగ్గకుండా చూసేందుకు చంద్రబాబు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. తన బ్లాక్ లోనే పవన్ కి కూడా ప్రత్యేక ఛాంబర్ కేటాయించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు 2 నుంచి 5 బ్లాకుల్లో ఛాంబర్లు ఉండేవి. మొదటి బ్లాక్ లో కేవలం ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఛాంబర్లు ఉండేవి. అయితే పవన్ కోసం మొదటి బ్లాక్ లోనే ఉన్న ఆర్టీజీఎస్ ఛాంబర్ను కేటాయించే అవకాశం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం సెక్రటేరియల్ ఛాంబర్ కేటాయింపుపై కసరత్తు కొనసాగుతుంది. పవన్ ఇంపార్టెన్స్ తగ్గకుండా చూసేందుకు చంద్రబాబు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. తన బ్లాక్ లోనే పవన్ కి కూడా ప్రత్యేక ఛాంబర్ కేటాయించాలని బాబు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులకు 2 నుంచి 5 బ్లాక్లో ఛాంబర్లు ఉండేవి. మొదటి బ్లాక్ లో కేవలం ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మాత్రమే ఛాంబర్లు ఉండేవి. అయితే పవన్ కోసం మొదటి బ్లాక్ లోనే ఉన్న ఆర్టీజీఎస్ ఛాంబర్ను కేటాయించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయంలో ఆయన ఛాంబర్ కోసం కసరత్తు కొనసాగినట్టు తెలిసింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఛాంబర్ కేటాయింపుపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చూసినట్లయితే గనక మంత్రులందరికీ కూడా ఆయా క్యాబినెట్స్ను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా, పవన్ కళ్యాణ్ యొక్క ఆ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకొని ఆయనకి ప్రత్యేకమైనటువంటి క్యాబినెట్ సిద్ధం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో 2వ బ్లాక్లోను అలానే 5వ బ్లాక్లోనే మంత్రులకు సంబంధించినటువంటి ఛాంబర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అయితే ప్రధానంగా ఉన్నటువంటి 2వ నెంబరు, 3వ నెంబరు, 5వ నెంబర్ బ్లాకుల్లో మంత్రులందరికీ కూడా వారి యొక్క ఛాంబర్స్ను అంటే మంత్రివారి కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ అలానే వాళ్ళ కార్యాలయాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా నియమిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక సచివాలయంలో ఉన్నటువంటి వానిలో 1వ నెంబర్ బ్లాక్లో మాత్రమే సీఎంఓగా ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యమంత్రి ఛాంబరు, ఆర్టీజీఎస్ ఛాంబరు ఇలా వాటి వరకు మాత్రమే పరిమితం అయ్యి 1వ నెంబర్ ఛాంబర్కు 1వ బ్లాక్లో ఎవరిని అనుమతించకుండా కేవలం సీఎంఓ ప్రతినిధులకు మాత్రమే అలానే స్పెషల్ పర్మిషన్ ఉన్న వారిని మాత్రమే అలౌ చేసే పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తున్న తర్వాత తప్పనిసరిగా ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఛాంబర్ ఉండాలి. ఆ ఛాంబర్కి సంబంధించి అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 1వ బ్లాక్లోనే అంటే ఎక్కడైతే సీఎంఓ ప్రతినిధులు, సీఎంఓ కార్యాలయం ఉంటుందో అక్కడనే ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కూడా ఆయన ఛాంబర్ ఉండే విధంగా ఏర్పాటు చేయమని ఆదేశించినట్లు కూడా ఇంటర్నల్ సమాచారం ఉంది. అంటే 1వ నెంబర్ బ్లాక్లోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇరువుకు కూడా 1వ బ్లాక్లోనే ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒకవైపు ఆ ఇమేజ్ ఉండి పొలిటికల్ గ్లామర్తో పాటు సినీ గ్లామర్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కు బయట అంటే ఎక్కువ మంది వచ్చే అభిమానులు కానీ వాటి తాకిడి నుంచి తట్టుకోవాలంటే కనుక తప్పనిసరిగా ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి అటువైపు అడుగులేస్తున్నారు. అలానే పరిపాలనలో భాగస్వామ్యం కావాలంటే కనుక ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సీఎంకి అందుబాటులో ఉండాలి కాబట్టి అక్కడనే ఉప ముఖ్యమంత్రి ఛాంబర్ కూడా ఉండే విధంగా కూడా సిద్ధం చేయడం జరిగింది. ఆయన ఛాంబర్లోనే ఆయన ఓఎస్డీ, ఆయన ఉన్నతాధికారులు అలానే పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ అలానే పర్యావరణ, అటవీ ఈ శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా సెక్రటరియట్లో 2వ నెంబరు, 3వ నెంబరు, 4వ నెంబరు, 5వ నెంబరు ఈ భవనాలలో సంబంధించి మంత్రులకు ఛాంబర్లు కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మొదటిసారి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కోసం సీఎంఓ కార్యాలయంలో అంటే 1వ నెంబర్ బ్లాక్లోనే ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్ని ఏర్పాటు చేయడానికి ఆయన
పేషీని సిద్ధం చేయడానికి కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అది ఈ రోజు సాయంత్రం రేపటికి పూర్తయ్యే అవకాశం కూడా కనపడుతుంది. తప్పనిసరిగా సోమవారం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. అంటే ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసినా కానీ సెక్రటరియట్కు వచ్చి అక్కడ పదవి బాధ్యతలు చేపట్టినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఆ లోపల పూర్తి స్థాయి కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే సీఎం స్థాయిలోనే పవన్ కళ్యాణ్ కూడా ఉండే విధంగా, ఉప ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండే విధంగా, అంటే ముఖ్యమంత్రితో బేరు చేసుకునే విధంగా ఉండే విధంగా కూడా ఆయనకి పర్టికులర్గా ఛాంబర్స్ను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఉప ముఖ్యమంత్రి కలిసే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అధికారులకు ఇప్పటికే అంతర్గతంగా ఇన్ఫర్మేషన్ వెళ్ళటము, వారందరూ కూడా ఏ విధంగా ఉండాలి అనేది కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొదటిసారి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి 2 రోజుల్లోనే ఆది సోమాలు అంటే సోమవారమే దరిదాపుగా మంచి టైం చూసుకొని ఆయన పదవి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతారు. ఆయన తొలి ఫైలు దేని మీద సంతకాలు చేస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఆ శాఖల అధికారులతోటి ఎప్పుడు సమన్వయం చేసుకుంటారు, ఎప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం తేవాలనే ముఖ్య ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖను కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖపై కూడా బోల్డ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గత ప్రభుత్వంలో చూసుకుంటే గనక గ్రామ సచివాలయాలు, గ్రామ వ్యవస్థలో సర్పంచుల పాత్ర కేవలం కీలుబొమ్మగా మారింది. కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వంలో సర్పంచులదే అధికారం ఉండే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తి స్థాయి ప్రతిష్టం చేసే విధంగా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఎటువంటి మార్పులు తెస్తాడు, ఎటువంటి ఆశాజనకంగా పాలన సాగుతుందంటూ కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనుక ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించారు. సీఎంఓ, సీఎస్, డీజీపీలతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు సమర్థులైన అధికారులకు నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సీఎంలోకి 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజమౌళి, కార్తికేయ మిశ్రాను తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ 2 అధికారులను డిప్యూటేషన్పై ఏపీకి పంపించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. అలాగే వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు వారిపై బదిలీల వేటు వేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, మొత్తంగా అయితే చంద్రబాబు నాయుడు అధికారుల బదిలీలపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అసలు డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. ఇటు అమరావతి వేదికగా ఇటు చంద్రబాబు నాయుడు తను ఏదో సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యంగా అధికారుల బదిలీల పైన శ్వాస పెట్టారు. దీనికి సంబంధించి లోతైనటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే సీఎంఓ, సిఎస్, అలాగే డీజీపీలతోటి ఆయన సమావేశం అయ్యారు. అన్ని విభాగాల్లో మార్పులు చేర్పులపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే సమర్థులైనటువంటి అధికారులను నిబంధనల ప్రకారం పనిచేసేటువంటి వారికి కీలక పోస్టింగ్లు ఇవ్వాలంటూ కూడా ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులను ఆదేశించారు. వైసీపీతో అంటకాగిన వారిని దూరంగా పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా వారు వైసీపీ తరఫున ఇంకా పనిచేస్తున్నారని ఇటీవల కాలంలో పోస్టులు వ్యవహరిస్తున్నట్టు తీరు కానీ, ఇతర అధికారులు వ్యవహరిస్తున్నట్టు తీరు కానీ, ఇటు ఐఎన్పిఆర్ కానీ ఇతర శాఖలకు సంబంధించిన అధికారుల తీరును అయితే మాత్రం ఎక్కడికక్కడే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారంతా కూడా ఇంకా వైసీపీకి ఏదైతే విధేయులుగా పనిచేస్తున్నారంటూ కూడా వచ్చినటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో ఇప్పుడు వారందరినీ కూడా దూరం పెట్టేటువంటి ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్ అధికారులు రాజమౌళి, కార్తికేయ మిశ్రాలు ఇద్దరిని కూడా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికి ఆదేశాలు జారీ చేశారు. ఇతర అధికారులను డిప్యూటేషన్ పైన ఏపీకి పంపించాలని కేంద్రానికి కూడా లేఖ రాసిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారుల విషయంలో చాలా సీరియస్ ఉన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేకంగా తనకు అనుకూలంగా ఉండేటువంటి అధికారులు తెచ్చుకునేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఐఏఎస్ బదిలీలుగా ఎవరైతే ఇంతకు ముందు ఇక్కడ టీడీపీ హయాంలో పనిచేసి
ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి ఐఏఎస్లు ఉన్నారో వారందరినీ కూడా తిరిగి ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చంద్రబాబు నాయుడు నిమగ్నం అయ్యారు. రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.